సాధనకు స్వాగతం. సాధన నిత్యకృత్యమై సాధనలో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, వాటిలో నుంచి మనకు కావాల్సినటువంటి అనుభూతుల్ని పంచుకుంటూ, ఆపై వికాసాన్ని పొందుతూ మనం మన జీవితాన్ని నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనకి సాధన జరుగుతూనే ఉంటుంది. కాకపోతే మనం దాన్ని గమనించం. కాలం అనేటటువంటిది అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ వెళ్ళిపోతున్న కాలాన్ని మనం ఆపలేం. ఎందుకంటే మనం వెనక్కి రాలేనిది ఏమిటి అంటే గతించిపోయినటువంటి కాలం అని చెప్తారు. అది సత్యం కూడా. ఎందుకంటే ఒకసారి ఒక నిమిషం వెనక్కి వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ మనం దాన్ని తీసుకురాలేం. అలాగే మనం చేయాలి అనుకున్నటువంటి పనిని చేయవలసిన సమయంలో చేయలేకపోయినా తిరిగి మళ్ళీ ఆ సమయాన్ని వెనక్కి వెళ్ళి మనం ఆ కాలాన్ని మనం వెనక్కి తెచ్చుకోలేం. కాబట్టి మనకి ఈ జీవితం అనేటటువంటిది ఏర్పడినప్పుడు ఆ జీవితంలో మనం చేయవలసినటువంటి సాధన అనేటటువంటిది మనం ఎప్పుడూ చేయాలి. ఎందుకు చేయాలి అంటే మనం అనేక సార్లు మనం దాని గురించి మనం చెప్పుకున్నాం. సాధన మనకెప్పుడూ కూడా వికాసాన్ని కలిగించాలి. సాధన మనకి జీవితంలో మనల్ని ముందుకు నడిపించాలి. ముందుకు నడిపించడం అంటే మనల్ని ఆనందం వైపు తీసుకువెళ్ళాలి. మనం జీవితంలో నిరంతరం ఆనందం కోసమే వెతుక్కుంటూ ఉంటాం. జీవుడంటేనే ఆనందాన్వేషకుడు అని చెప్తారు. చైతన్య స్వరూపుడై ఆనందం కోసం అన్వేషిస్తూ ఉంటాట నిరంతరం. అందుకనే మనం ఏది చేస్తే ఆనందంగా ఉంటుంది, ఏది చేస్తే మనం హ్యాపీగా ఉంటాం అనేటటువంటి ఆలోచనలో నిరంతరం దాని గురించి ఆలోచించుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాం. అది కూడా ఏమవుతుంది, నేను నీకు అందని ద్రాక్షనే అన్నట్లుగా పరిగెడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం కాలం కూడా దాటి, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి ఉన్నది 24 గంటలే. గమ్మత్ ఏంటంటే ఈ భూమి పుట్టేప్పటి నుంచి కూడా ఉన్నది 24 గంటలే. మనిషి అనేటటువంటి వాడికి ఉన్నది 24 గంటలే. ఆ 24 గంటల కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడు, ఆ 24 గంటల కాలాన్ని ఒక పాజిటివ్గా వాడుకున్నాడా, నెగిటివ్గా వాడుకున్నాడా, తన కోసం వాడుకున్నాడా, 10 మంది కోసం ఉపయోగించాడా, లేదా 10 మందిలో కూడా తాను ఒకడై జీవించాడా, ఏం చేశాడు, తనని తాను తెలుసుకోవడానికి ఉపయోగించుకున్నాడా, లేదంటే ఇంకొకళ్ళ మంచి కోసం వాడాడా, దేనికి వాడాడు అనేటటువంటి దాన్ని బట్టి నువ్వు కాలాన్ని సద్వినియోగం చేస్తున్నావు, దుర్వినియోగం చేస్తున్నావు అనేటటువంటిది ఉంటుంది. ప్రస్తుతం మనకి కాలాన్ని మనం ఎలా వాడుకుంటున్నామో మనకు తెలుసు. మనం ఎక్కువగా దేనికోసం వాడుతున్నామో కూడా మనం ఆలోచిస్తే అప్పుడు మనకు అర్థం అవుతుంది మనం సద్వినియోగం చేస్తున్నామో దుర్వినియోగం చేస్తున్నామో. ప్రతి క్షణం కూడా ఒకసారి గతించిపోతే దాన్ని మనం వెనక్కి తెచ్చుకోలేమని చెప్పుకుంటున్నాం. కాబట్టి అది సత్యం, కాబట్టి అది నిజం, కాబట్టి మన జీవితంలో ఒక భాగమై ఉంది. కాబట్టి మనం కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే మన సాధన కూడా అంత ముందుకు వెళ్తూ ఉంటుంది. నిజానికి జీవితంలో మనిషికి ఉన్న 24 గంటల్లో మరి 8 అని చెప్పారు, 7 గంటలనే చెప్పారు. కానీ మన 8, 9 అవసరమైతే 10 గంటలు కూడా నిద్రపోతున్నాం. మంచానికి అతుక్కొనే ఉంటున్నాం. నిద్ర లేచినా మంచం మీదే ఉంటున్నాం. కానీ తిరిగి మనం చేయవలసినటువంటి కార్యక్రమాల్లోకి మనం వెళ్ళట్లా. పైగా అదేమంటే ఏం చేస్తాం అనేటటువంటి భావన మనకు వస్తుంది. కానీ నిజానికి మనం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మన గురించి మనం తెలుసుకోవటానికి, లేదా మనం చేయవలసినటువంటి పని ఏమున్నది అనేటటువంటిది మనకి కాలం మన దగ్గరికి తీసుకొస్తుంది. మనం వెతుక్కోకర్లా అని మనకు పెద్దలు చెప్తారు. ఏమిటి సార్ వీళ్ళ ఏంటి పొద్దున్నే కాలం మీద మొదలు పెట్టారని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం భగవద్గీత చెప్పుకుంటూ గత వారం కాకపోతే అంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఒక శ్లోకం గురించి చెప్పుకుంటూ ఉన్న విభూతి యోగంలో 30వ శ్లోకంలో ఉన్నాం మనం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అనేటటువంటి విషయం గురించి మనం చెప్పుకుంటున్నాం. దైత్యుల్లో ప్రహ్లాదుణ్ణి అని చెప్పాడు. ప్రహ్లాదుడంటే దైత్యులంటే మనం చాలా వివరంగా మనం చెప్పుకున్నాం. ఆసురీ లక్షణాలు ఉండేవాళ్ళు, దితి సంతతి కాబట్టి దైత్యులని, మరి అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారని చెప్పుకున్నాం. మరి రావణ, కుంభకర్ణ, విభీషణాదుల గురించి చెప్పుకున్నప్పుడు విభీషణుడు ధర్మాత్ముడు అనేటటువంటి విషయాన్ని గురించి చెప్తారు. అలాగే మరి హిరణ్యాక్షుడు ఎలా ఉన్నాడు, హిరణ్యకశిపుడు ఎలా ఉన్నాడు, మరి వాడి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడో మనకి ప్రహ్లాదుడి యొక్క చరిత్ర మనకి భాగవతం చెప్తుంది. పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడి చరిత్ర మనం చదువుకుంటే జాతి మత కుల విభేదాలు లేకుండా నీలో ఎప్పుడైతే ధర్మం అనేటటువంటిది, భక్తి అనేటటువంటిది,
నువ్వు ఎప్పుడైతే నువ్వు దాని వైపు నీ మనసు మళ్ళిందో అప్పుడు నీకు దైవత్వం అనేటటువంటిది నీలో పనిచేస్తుంది. ఆ పనిచేసేటటువంటి దైవత్వం అనేటటువంటిది నేనే, నీ జాతితో సంబంధం లేదు. నీలో ఉన్నటువంటి మంచి స్వభావాన్ని తీసుకుని దాన్ని దైవీ స్వభావంగా మార్చుకొని, అంటే మానవుడిగా పుట్టిన తర్వాత పుట్టినటువంటి మానవుడిలో ఉన్నటువంటి జంతు స్వభావాన్ని నశింపజేసుకొని, అది బలి అంటే. ఇది జంతు బలి అండి. జంతు బలి అంటే ఏమిటో తెలుసా? ఒక జంతువుని చంపటం కాదు. పాపం నోరు లేని జంతువుని చంపితే ఏమొస్తుందండి? ఏ దేవుడు ఏ దైవం అంటే కొన్ని ఉగ్రమైనటువంటి మరి ఉపాసనలు ఉంటాయి, వాటిల్లో జంతు బలులు ఇస్తారు. ఎందుకంటే అదొక రకమైనటువంటి ఉపాసన. నిజానికి జంతు బలి అంటే నీలో ఉన్నటువంటి జంతు తత్వం ఏదైతే ఉందో, జంతు స్వభావం ఏదైతే ఉందో దానిని నువ్వు బలివ్వాలి. ఎక్కడివ్వాలి? దైవత్వం ముందు బలివ్వాలి. ఎక్కడది? నీలోనే ఉంది. అది కూడా నీలో ఉన్నటువంటి జంతు స్వభావాన్ని నీలో ఉన్నటువంటి దైవం ముందు బలివ్వటము అంటే దాన్ని నువ్వు నశింపజేసుకోవటం. బలిస్తే ఏమవుతుంది? ఒక జీవి చచ్చిపోతుంది, శరీరం వదిలిపెట్టేస్తుంది. నువ్వు అక్కడ ఆ జీవిని నువ్వు చంపేస్తున్నావు. అది నీలో ఉన్నటువంటి జంతు స్వభావం. కానీ నిజమైనటువంటి బలి ఏంటంటే నీలో ఉన్నటువంటి జంతు స్వభావాన్ని నీలో ఉన్నటువంటి దైవీ స్వభావం ఉందో ఎప్పుడైతే నువ్వు దాన్ని నశింపజేసుకుంటావో, మనం ఇక్కడ బలి అనే పదం వాడద్దు, మామూలుగా మీకు అర్థం అవటం కోసం నేను చెప్పాను, నశింప చేసుకుంటామో అప్పుడు ముందు మనలో మొదలయ్యేటటువంటిది మానవ స్వభావం. జంతు స్వభావం నశిస్తే నువ్వు మానవ స్వభావంలోకి వస్తావు. ఆ తర్వాతే మనం ఏదైనా దైవీ స్వభావంలోకి మనం వెళ్ళగలం. మనం డైరెక్ట్గా జంతు స్వభావాన్ని ఇలా నాశనం చేసేసుకొని డైరెక్ట్గా మనం వెళ్ళిపోవటం అన్నది కుదరదు. మానవత్వం చిగురించాలి, మనిషిలో మానవత్వం పెరగాలి, ధర్మం వైపు నీ భావం నడవాలి. నీ భావంలో కానీ నీ భాషలో కానీ ధర్మం అనేటటువంటిది వెలసిల్లాలి. అప్పుడే నువ్వు దైవత్వం వైపు వెళ్ళగలవు. దైవత్వం వైపు వెళ్ళాలంటే మానవత్వం ముఖ్యం. ఆ దైవీ స్వభావం నీలో పెంచుకోవాలి అంటే నువ్వు మానవత్వంలోకి వచ్చి మానవత్వం నుంచి దైవత్వంలోకి ఎదగటానికి అవకాశం ఉంటుంది. దీనికి నువ్వు సహకరించేది నీలో ఉన్నటువంటి దైవత్వమే. కాబట్టి జన్మ సంస్కారం ఏదైనా కూడా, చెడ్డ సంస్కారం ఉన్నా కూడా మనం చెప్పుకున్నాం, నువ్వు ప్రపంచంలో లేదంటే సృష్టిలో అతి చెడ్డవాళ్లలోకి చెడ్డవాడివైనా సరే నువ్వు నా వైపు గనక మరలితే, నీలో ఉన్నటువంటి నా వైపు కనుక నువ్వు ఒక్కసారి చూసి నీ జీవితాన్ని కనుక మార్చుకున్నట్లయితే నిన్ను నేను ఉద్ధరించుకుంటాను అని చెప్పినటువంటి ఏకైక వాక్యం ఒక భగవద్గీతలోనే కనపడుతుంది. కాబట్టి దైత్యుల అసురుల ఇవన్నీ సంబంధం లేదు. నీలో ఉన్నటువంటి దివ్య లక్షణాలకి నువ్వు వాటికి కావాల్సినటువంటి ఊపిరి అందించాలి. ప్రతి జీవిలో కూడా జంతు స్వభావం ఉంటుంది, మానవ స్వభావం ఉంటుంది, అలాగే దైవీ స్వభావం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకే దైవము ఇంత విశ్వంగా వ్యాపించి ఉన్నాడు. ఒకే దైవము అన్ని జీవరాశుల్లో అన్ని జీవరాశులుగా ఉన్నాడు. అన్నీ ఉంటాయి, కానీ అవి మేల్కాంచిన స్థితిని బట్టి వాటిలో ఏ రకంగా ఉన్నది అన్నది తెలుస్తుంది. ఎప్పుడైతే మానవ జీవితంలోకి మనం వచ్చామో మనలో ఉన్నటువంటి జంతు స్వభావాన్ని దాటి మానవ స్వభావంలోకి మేల్కాంచడానికి కావలసినటువంటి సాధన మనకి మానవ జీవితంలో లభిస్తుంది. మనకి దైవము లేదంటే మనకి మనం ఉన్నాము అనేటటువంటి తెలియటం కేవలం మానవ జన్మలోనే సాధ్యపడుతుంది. జంతు జన్మలో తనకి తాను ఉన్నానని తెలియదు, ఇంకొకటి ఉన్నదని తెలుస్తుంది. కాబట్టి ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం అంటే ప్రహ్లాదుడు అంటే ఆహ్లాదం, నిరంతరం ఆనంద స్థితిలో ఉండేటటువంటి వాడు ప్రహ్లాదుడు. అంటే వికాసం పొందినవాడు ఆనందంగా ఉంటాడు. అంటే ఎప్పుడైతే నువ్వు మానవ స్వభావం కూడా దాటి దైవీ స్వభావంలోకి వెళ్ళావో నీలో నిరంతరం ఒక ఆనందం అనేటటువంటిది ఉంటుంది, స్వభావ సిద్ధంగా ఉంటుంది. కారణమే అయి ఉండదు. మేము ఎప్పటి నుంచో టీవీ కొనుక్కుందాం అనుకున్నాం అండి, కొనుక్కున్నాం కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాం, కారు కొనుక్కున్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం, ఇల్లు కట్టుకున్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం, పెళ్లి చేసుకున్నాను కాబట్టి హ్యాపీగా ఉన్నాం. ఎవడో పిచ్చోడు అనమాట వాడు. సరదాగా అంటున్నాను, పెళ్లి చేసుకున్నా కూడా ఆనందంగా ఉండవచ్చు. ఎక్కడో ఎవరికో ఏదో జరిగిందని కావచ్చు. నీ స్వభావాన్ని బట్టి నిన్ను కంట్రోల్ చేసేవాళ్ళు నీకు వస్తారు, స్త్రీ అయినా పురుషుడైనా. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసావనుకో నీకు ఆనందంగానే ఉంటుంది. ఆ కంట్రోలింగ్ నిన్ను ఎవరు పెడతారు? అది నీ స్వభావంలో ఉన్నది నీ కంట్రోల్ పెట్టడానికి దైవమే నీకు అలాంటి స్థితి ఏర్పాటు చేశాడు అనేటటువంటి భావం నీలో పెరిగి ఓకే లెట్ అస్ బి అండర్ కంట్రోల్. ఎవడో రోడ్డు మీద పోయేవాడు కంట్రోల్ పెట్టే బదులు మా ఆవిడే నన్ను కంట్రోల్ పెడుతుందని మగవాడు అనుకున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వాడు బాగుపడతాడు, మెల్లిమెల్లిగా బాగుపడతాడు. అలాగే స్త్రీ కూడా. ఇదేం చెప్తున్నానంటే
ఆనందం అనేటటువంటిది నువ్వు వెతుక్కోవటం కాదు, నువ్వు నిజమైన సహజమైన స్థితిలో ఎప్పుడైతే ఉంటావో నువ్వు ప్రహ్లాద స్థితిలో ఉన్నట్లు, అట్లాంటి ప్రహ్లాద స్థితిలో ఉన్నవాడిని నేనే అని ఎందుకు చెప్తున్నాడంటే ఆ స్థితిలో ఉన్నవాడు నేనై ఉంటాడు కాబట్టి. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాడు, కాలహ కలయతామహం అనేటటువంటి విషయం చెప్తున్నాడు. కాలం అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవటం ఇంతవరకు ఎవరి వల్ల కాలేదు అని మనకు గుర్తుపెట్టుకోవాలి. వీ డోంట్ నో వాట్ ఈస్ టైం. ఆ టైం అంటే అండి ఇప్పుడు 5 అయింది, 3 అయింది, 4 అయింది, మనం గడియారం చూసి చెప్పుకుంటూ ఉంటాం. అంటే వీఆర్ ఆల్ లివింగ్ యాజ్ పర్ ద వాచ్. వాచ్ అని ఎందుకు పేరు పెట్టారండి? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. గడియారము అని మనం అంటాం. గడియ గడియకు మారుతూ ఉంటుంది గడియారము, గడియారము గడియారము గడియారం అయింది మనకు తెలుగులో. మరి ఇంగ్లీష్లో వాచ్ అంటే నిన్ను నిరంతరం వాచ్ చేసేది, నిన్ను నిరంతరం గమనించేది కాలమే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్ను నిరంతరం గమనిస్తూనే ఉంటుంది కాలం. కాలం ఎప్పుడు పుట్టిందండి? మీరు భాగవతం చదువుకోవాలి. భాగవతం చదువుకుంటే కాలం ఎప్పుడు పుట్టిందో మనకు తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే భాగవతంలో తృతీయ స్కందంలో మైత్రేయ మహర్షికి విదురుడికి జరిగినటువంటి చక్కటి సంభాషణ ఉంటుంది. మైత్రేయ మహర్షి విదురుడికి వివరిస్తాడు, సృష్టి క్రమం వివరిస్తాడు, కాలక్రమం వివరిస్తాడు. కాలం అంటే ఏమిటి? అతి సూక్ష్మాతి సూక్ష్మమైన కాలం నుంచి యుగాలు, కల్పాలు, మహాకల్పాల వరకు వివరిస్తాడు. కాలం అనేటటువంటిది ఎంత రేంజ్లో ఉంటుందో మనకు అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. మనకు తెలిసినటువంటి కాలం మహా అయితే సంవత్సరాలు, నిమిషాల దగ్గర నుంచి సెకండ్లు, మైక్రో సెకండ్స్కే మనం వెళ్ళాం. కానీ యుగాల వరకు వెళ్ళారు. ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేశారు? ఏమండి ఏదైనా క్యాలిక్యులేటర్ ఉందా? కాదు. సృష్టిలో, ప్రకృతిలో జరుగుతున్నటువంటి అనేక మార్పులను బట్టి, వాటిలో వస్తున్నటువంటి రకరకాల స్థితిగతులను బట్టి కాల నిర్ణయం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. భాగవతం ఎవరైనా ఓపిక ఉన్న వాళ్ళు, చదవగలిగినటువంటి వాళ్ళు, మనకి దీంట్లో కూడా ఏది ఇంటర్నెట్లో కూడా చక్కటి ఏర్పాటు చేశారు. తెలుగు భాగవతం .org అనేటటువంటిది ఒక వెబ్సైట్. వాళ్ళు చాలా చక్కగా శ్రమించి ప్రతి ఒక్క పదానికి తెలుగు టీకా తాత్పర్యాలు ఇస్తూ చక్కటి దానికి భావాన్ని అంతా కూడా చెప్తూ, మనం పద్యం చదవలేకపోతే అవసరమైతే ఆ పద్యాన్ని వాళ్ళు మనం వినేటట్టుగా, చదివి తెలుసుకునేటట్టుగా చక్కటి ఏర్పాటు చేశారు. చదువుకోండి. భాగవతం అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి భక్తి రసంతో కూడినటువంటి భగవంతుని యొక్క కథలు. భక్తుడి కథ అంటే భగవంతుడి కథే. భక్తుడు ఎప్పుడవుతాడంటే భగవంతుని యందు అనురక్తి కలిగి, భగవంతుని యందు ప్రేమ కలిగి, ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రేమలో తాను మునిగిపోయి ఉండేవాడు భక్తుడు. భక్తుడంటే ఆయన చాలా పెద్ద భక్తుడండి అంటే పెద్ద పెద్ద అడ్డం బొట్లు పెట్టేసో, లేదంటే నిలువు బొట్లు పెట్టేసో, మొహమంతా విభూతి పెట్టేసో, గంధం పూసేసో, ఎంతంత బొట్లు పెట్టేస్తే భక్తుడు కాదు. భక్తుడు అనేటటువంటి వాడు బయటికి వ్యక్తం అవ్వడు. భక్తి నీ లోపల ఉంటుంది. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటటువంటి సంబంధం అతి రహస్యమైనటువంటి సంబంధం. అది 10 మందికి చెప్పుకునేదో, ప్రవర్తించేదో, లేదంటే ప్రకటించుకునేది కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. భక్తుడు బయటికి కనపడ్డు, కానీ అంతరంగంలో ఉన్నటువంటి దైవంతో నిరంతరం అనురక్తి కలిగి ఆ విభక్తి చెందకుండా ఉంటాడనమాట. అటువంటి భాగవతాన్ని మనం చదువుకున్నప్పుడు దాంట్లో సృష్టి అనేటటువంటిది ఎలా జరిగింది అనేటటువంటి విషయాన్ని చాలా వివరంగా చెప్తాడు. అందులో చెప్పిన మన ప్రాకృత సృష్టి అనేటటువంటిది ఎలా జరిగింది, వైకృత సృష్టి అనేటటువంటిది ఎలా జరిగింది, మహత్తత్వం ఎలా పుట్టింది. అసలు ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు అనుకుందామండి, ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా. మనం టైం అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుందండి? గుర్తుపెట్టుకోండి. ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. మళ్ళొక్కసారి నేను రీట్రేట్ చేస్తున్నాను ఏంటంటే, ఈ సాధన అనేటటువంటి ఈ కార్యక్రమంలో మనం చెప్పుకునేటటువంటి విషయాలన్నీ కూడా గుడ్డిగా నమ్మేసి ఆయన ఎవరో చెప్పాట, వాళ్ళ గురువు గారు చెప్పారట, ఆ పుస్తకంలోంచి చదివి చెప్పాట, కాబట్టి ఇవన్నీ నిజమేలు, సత్యాలు అని గుడ్డిగా నమ్మటం కాకుండా మీకు మీరుగా ఆలోచన చేసి ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించినప్పుడే మనలో వికాసం కలుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద మహర్షులు, పెద్ద పెద్ద తత్వవేత్తలైనటువంటి వాళ్ళు ఏదీ కోరకుండా 10 మంది మంచి కోసం ఈ విషయాన్ని నేను గ్రహించింది, నేను అనుభూతి చెందింది మీ అందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పినటువంటి వాళ్ళందరూ ఏం చెప్పారంటే,
మీ జీవితంలో ఈ చెప్పబడినటువంటి విషయాన్ని మీరు దాన్ని అన్వయం చేసుకోండి, దాన్ని అప్లై చేసుకోండి, దాన్ని అనుభూతి చెందండి. అందులో చెప్పినటువంటి విషయాన్ని మీ అనుభూతిలోకి తెచ్చుకొని మీరు ఇది సత్యం అని భావించినప్పుడే నమ్మండి. అంతేగాని ఏదో మేము చెప్పేశాం కాబట్టి మీరు నమ్మేసి ఇదే సత్యం అని ప్రపంచానికి మీరు ప్రకటన చేయవద్దు అని చెప్పారు. మీకు నమ్మకం అనిపించకపోతే దీన్ని నమ్మొద్దని కూడా చెప్పారు. ఎంత ధైర్యం కావాలండి ఆ విషయం. మా గురువు గారు చెప్పారు. జ్వాలాకుల మహర్షి గారు ఆయన రాసినటువంటి ఎన్నో గ్రంథాల్లో ఆలిస్ రేబేలీ గారి చేత రాయించినటువంటి అనేక గ్రంథాలు 24 వాల్యూమ్స్ ఉంటాయి, చక్కటి అద్భుతమైన పుస్తకాలు. ఆయన రాసినటువంటి పుస్తకాల్లో ఆయన చెప్తారనమాట, ఇందులో చెప్పినటువంటి విషయం మీరు నమ్మాల్సిందేం లేదు, మీకు సత్యం అనిపిస్తే నమ్మండి అన్నారు. అది ఎవరు చెప్తారండి? ఒక గురువు ఒక శిష్యుడికి చెప్తూ, రే నేను నీకు ఈ మాట చెప్పాను కాబట్టి ఇది సత్యం, నువ్వు నమ్మి తీరాలి అనేటటువంటి రోజుల్లో నీకు సత్యం అనిపిస్తేనే నమ్ము అని చెప్పాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి. అటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి ఈ చెప్పినటువంటి విషయాలను మన జీవితంలో మనం తెచ్చుకోవాలి. కాలం అనేటటువంటిది ఎప్పుడు మొదలైంది? మనం మేల్కాంచినప్పుడే కాలం మొదలవుతుంది. మరి నిద్రపోయినప్పుడు నీలోనే ఉంటుంది. మనం నిద్రపోతున్నంతసేపు మెలకుగా ఉన్నవాడికి టైము, నిద్రపోయేవాడికి టైం ఎప్పుడు తెలుస్తుందండి? నిద్రలోంచి లేచిన తర్వాత ఏమిటి నేను ఇంతసేపు నిద్రపోయానా అంటాడు. లేదంటే ప్రతి అరగంటకి నేను 2 గంటలకి నిద్రపోయానండి, 3ంటికి కూడా నిద్రపోతున్నాను, 2:10కి కూడా నిద్రపోతున్నాను అంటే దాని అర్థం ఏంటి? వాడు నిద్రపోలేదని అర్థం. కాలం ఎవరికి? కాలము మేల్కాంచిన వాడికే. అది గుర్తుపెట్టుకోండి. మేల్కాంచినప్పుడు కాలం లేదు, నీవై ఉంది. అలాగే ఈ సృష్టి అంతా లేనప్పుడు కాలం ఎక్కడుంది? ఏ తత్వంలో అయితే ఇదంతా ఇమిడిపోయి ఉందో ఆ తత్వంలోనే కాలం కూడా ఇమిడిపోయి ఉంది. అంటే ఆ తత్వము లోపల ఇమిడిపోయినటువంటి కాలము తిరిగి మేల్కాంచవలసినటువంటి సమయం వచ్చినప్పుడు దానికి కూడా టైం ఉంటుంది, లోపల టిక్ అవుతూ ఉంటుంది. ఎవరైనా అలా 365 రోజులు నిద్రపోయారా? లేదా ఒక నెల రోజులు నిద్రపోయారా? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించండి. ప్రపంచంలో ఇంటర్నెట్లో గూగుల్లో ఎక్కడైనా వెతకండి, ఆయన 365 రోజుల నుంచి నిద్రపోతూనే ఉన్నాడు, ఎక్కడైనా ఉందా? లేదండి ఆయన వారం రోజులు అయిందండి పడుకుని లేవలేదు, ఉన్నదా ఎక్కడన్నా? లేదు. కాలం నిన్నెప్పుడు నిద్రపుచ్చాలి, నిన్నెప్పుడు నిద్ర లేపాలి అన్నది దానికి కూడా ఒక కాల నియమం ఉంటుంది. ఎందుకంటే కాలమే అన్నిటినీ నిర్ణయం చేస్తుంది. ఈ కాలం ఆధారంగానే సృష్టి నడుస్తోంది. కాలం ఆధారంగానే జగత్తంతా ఏ సమయానికి ఏది జరగాలో అవన్నీ కూడా జరపబడుతూ ఉన్నాయి. ఈ కాలాన్ని గమనించినటువంటి మహర్షులు ఏం చేశారంటే దైవమే కాలస్వరూపంగా ఉన్నాడు అని నిర్ణయం చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనకి భాగవతం చదువుకుంటే తెలుస్తుంది ఎన్ని రకాల సృష్టిలు, మహత్తత్వం, అహంకారతత్వం, పంచభూతాలు, ఇంద్రియాలు, మరి ఇంద్రియ దేవతలు, తామస సృష్టి, ఇవన్నీ జరిగిన తర్వాత స్థావరాలు, తిరియక్కులు అంటే 4 కాళ్ళ మీద నడిచేవి, 2 కాళ్ళ మీద నడిచేవి, మరి చెట్లు, చామలు ఇవన్నీ పుట్టిన తర్వాత ఎప్పుడో వచ్చిందండి మనిషి జన్మ. ఇది కాక దేవ సృష్టి జరిగింది. ఇవన్నీ కాకుండా దీని తర్వాత మళ్ళీ ఏం జరిగిందో తెలుసా? కాలము, పదార్థము, గుణము అనేటటువంటి 3 రకాలు వచ్చినాయట. అక్కడ వచ్చిందండి కాలం. అంటే సృష్టి అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏ తత్వంలోకైతే ఇది వెళ్ళిపోయిందో, అంటే మనకి 24 గంటల్లో మనం కొన్ని గంటలు ఎలా నిద్రపోతామో అలాగే వెళ్ళిపోయిన సృష్టి మళ్ళీ తిరిగి ఆ తత్వంలోకి లీనమైపోయిన తర్వాత మళ్ళీ మేల్కాంచడానికి కొంత సమయం ఎలాగైతే ఉంటుందో అలాగే తిరిగి మళ్ళీ ఆ మేల్కాంచటం అనేటటువంటి జరిగినప్పుడు ఒక సంకల్పం వస్తుంది. ఆ 2 ఒకసారే జరుగుతాయి. అలా జరిగినప్పుడు అప్పుడు దాంతో పాటే కాలం కూడా వస్తుంది. నువ్వు ఎప్పుడైతే నిద్ర లేచావో కాలం ఆటోమేటిక్గా నీతో పాటే లేస్తుంది. మేల్కాంచటంతో పాటు కాలం కూడా వస్తుంది. అలాగే ఈ సృష్టి కూడా, అంటే పదార్థం పుట్టింది, పదార్థంతో పాటు కాలము, గుణము అంటే దాన్ని నిర్ణయం చేసినటువంటి, మామూలుగా మనం చెప్తాం కదా సత్వరజస్తమో గుణాల ఆధారంగా ప్రతి ఒక్క పదార్థానికి ఒక గుణం ఉంటుంది. ఈ 3 కూడా జమిలిగా ఏర్పడి ఈ సృష్టి ఏర్పడుతుంది. ఈ పరస్పరం కూడా సంకరం అవుతూ ఉంటాయట, ఒకదానికో ఒకటి కలిసిపోతూ ఉంటాయట. అది కాలం అంటే. ఇక్కడ ఏమంటున్నాడు? కాలహ కలయతామహం అని చెప్తున్నాడు. కలయితి కాలహ అని చెప్పారు. అంటే సమస్తాన్ని లెక్కించేది, మార్పు చేయించేది కాలం అటండి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి? ద వెరీ ఫస్ట్ థింగ్,
మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటది? కాలం గురించి ఇంత చెప్తున్నాం కదా, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అంటాం కదా. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క పని చేయడానికి ఇంతకాలం అని నిర్ణయం అనేటటువంటిది ఉంటుందా? ఏ పని జరగడానికి ఎంతకాలం పడుతుందో అంతవరకు మనం వేచి ఉండవలసిందేనా అని ఒక ప్రశ్న వేశారు మా గురువు గారిని. మామూలుగా అంటారు, రే టైం విల్ హీల్ ద వూండ్ అని ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది కదా. అరే ఎప్పుడు ఏ పని అవ్వాలో ఆ సమయానికి ఆ పని అవుతుంది అంటారు. అంటే ఏమిటి గురువుగారు, అంతవరకు మనం అలా వెయిట్ చేయాల్సిందేనా అని అంటే మా గురుగారు చెప్పారు, పొయ్యి మీద అన్నం పెట్టావు, ఎంతసేపు పడుతుంది? అది ఉడికే వరకు నువ్వు వెయిట్ చేస్తావా, లేకపోతే నువ్వు కూడా ఉడుకుతావా? మనం ఏం చేస్తాం, ఇంకా అవ్వలేదేంటి మనం ఉడుకుతాం. కానీ అన్నం ఎప్పటికి ఉడకాలో, లేదంటే ఒక పదార్థం అన్నమో కూరో పప్పు ఇంకోటో ఏదైనా సరే పొయ్యి మీద పెట్టిన తర్వాత దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ఎవరు డిసైడ్ చేస్తారు? నువ్వు కింద పెట్టినటువంటి వేడి. ఒకప్పుడు కుంపటి మీద అన్నం వండుకునేవాళ్ళు. కుంపట్లో వచ్చే వేడిని బట్టి అది గంటో పట్టేది. తర్వాత మనకి గ్యాస్ స్టవ్లు వచ్చినాయి. ఆ గ్యాస్ స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్లు వచ్చినాయి, ఇంకా తొందరగా అవుతుంది. ఇంకా ఎక్కువ హీట్ పెడితే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మరి ఇన్స్టపాట్లు వచ్చేసినాయి, అందులో మరి 8 నిమిషాల్లోనే అన్నం రెడీ అయిపోతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన ఏం చెప్పారంటే, నీ పొయ్యికి సంబంధించినంత వరకు నీ అన్నం ఎంతసేపు ఉడకాలో అంతసేపు ఉడుకుతుంది అనేటటువంటి టైం దాన్ని నిర్ణయం చేసి ఉంటుంది. నీకు తొందరగా కావాలంటే నువ్వు మంట పెంచుకోవాలి. ఎలక్ట్రిక్ పొయ్యి పెట్టావనుకో ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాపాట్లు వచ్చినాయి, తొందరగా అవుతుంది. అంటే నీకు జరిగేటటువంటి పనుల కాల పరిమితి తగ్గించాలంటే ఒకటి, పరిసరాలు మార్పు చేసుకోవాలి అని చెప్పారు. ఎలా మార్పు చేసుకోవాలి? నీ పనులు తొందరగా అవ్వాలి. నీ చుట్టూ లేజీ ఫెలోస్ ఉన్నారనుకో, వాడు నువ్వు చేయాలన్న పని కూడా చేయనివ్వడు. చేద్దాం లేరా, అదే అవుతుంది లేరా అంటాడు. అందుకని ఏం చెప్పారంటే సలహా, నీ పనులు తొందరగా అవ్వాలంటే నీ చుట్టూ చురుగ్గా ఉండేవాళ్ళని చూసుకో, నీలాంటి వాళ్ళు ఉండేవాళ్ళని నువ్వు చూసుకో. ఎరా ఈ పని చేద్దాం, చలో పద చేద్దాం, రేపటిదాకా ఎందుకురా ఇవాళ చేసేద్దాం. అట్లాంటి వాళ్ళ చుట్టూ నువ్వు ఉన్నావు అనుకో, అంటే నీ ఎన్విరాన్మెంట్ నువ్వు మార్చుకో. ఎలాగైతే తొందరగా అన్నం ఉడకటానికి మనం కుంపటి నుంచి ఇన్స్టోపాట్కి వచ్చామో, అలాగే నీ చుట్టూ ఉన్న పరిసరాలు మార్చుకొని, నీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మార్చుకొని, వాళ్ళు కూడా నీలాంటి ఉత్సాహంతో ఉన్న వాళ్ళతోటి కనుక నువ్వు చేరినట్లయితే దాన్ని బట్టి నీ పనులు అయ్యేటటువంటి కాల పరిమితి తగ్గుతుంది అని చెప్పారు. దీన్ని బట్టి మనం ఏం ఆలోచించుకోవాలండి? మనం కూడా ఇది మనకి ఒక ఎగ్జాంపుల్. మన జీవితంలో మనకి ఎప్పుడైనా ఏదైనా పని కావాలి అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఏంటి, మనల్ని ఎవరైనా కిందకి లాగుతున్నారా, లేదంటే మనలో మన స్వభావమే లాగుతూ ఉంటుందండి. ఒక్కొక్కసారి చెప్పాను కదా, మనం సాధన చేయాలని పొద్దున్నే నిద్రలేద్దామని అనుకున్నాం. అదేం చేస్తుంది, ఇన్నాళ్ళు లేచావా, 30 ఏళ్ళు వచ్చినాయి, ఏనాడన్నా పొద్దున్నే లేచావా? ఇవాళ ఎవడో ఏదో చెప్పాడు, ఆ సాధనలో వాడు కూర్చొని ఏదో చెప్తూ ఉంటాడు, వాళ్ళు నిద్ర లేస్తాడో లేదో తెలియదు, కానీ మనందరినీ నిద్ర లేవమంటున్నాడు అని అనుకోని స్వభావం ఏం చేస్తుంది, పడుకోబెట్టేస్తుంది. సహజం అది. కానీ సంకల్పం ఎవరిది? నీది. నీ స్వభావంది కాదు. నువ్వు స్వభావం కాదు. ఈ విధంగా డిఫరెన్షియేట్ చేసుకోవాలి మనం. నువ్వు ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేసుకున్నావో, దిస్ ఈజ్ మై డెసిషన్, నేను పొద్దున్నే నిద్ర లేద్దామని నిర్ణయం చేసుకున్నా. మధ్యలో నువ్వెవడు అన్ని స్వభావంతో నువ్వు మాట్లాడుకోగలిగేటటువంటి మానసిక స్థితి గనక నువ్వు డెవలప్ చేసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు మెల్లిమెల్లిగా నీ స్వభావాన్ని నీ స్వభావం మీద నీకు స్వామిత్వం వస్తుంది. అప్పుడు మెల్లిగా వీడు మనం చెప్తే వినళ్లే కాబట్టి మనమే కోఆపరేట్ చేద్దాం అనుకుంటుంది స్వభావం. ఆ స్థితికి మనం వెళ్ళటానికి కాలం కూడా మనకి అనుకూలించేయాలి. అందుకని ఏం చెప్తారు, ఓ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాట ఒక ఆయన. ఏమండి నాకు అన్ని చాలా సమస్యలుగా ఉందంటే, ఇంకా కొంతకాలం మీకు తప్పదండి, మీకు ఉన్నటువంటి దీని ప్రకారం మంచి కాలం అనేటటువంటిది మీకు పలానప్పటి నుంచి వస్తుంది అంటే, మంచి కాలం అంటే ఏమిటి? ఇప్పుడు మామూలుగా ఏమండి ఇది చేయండి చాలా మంచిది, అది చేయండి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా, ఏమిటి మంచి? దానికి కూడా గురుగారు ఇచ్చిన సమాధానమే చెప్తా. మంచి కాలం ప్రారంభమైందంటే, మంచి కాలం అంటే మనం అనుకున్నవన్నీ నెరవేరటం అని కాదు అని చెప్పారు. నెరవేరగల మంచి పద్ధతులు, మనకు నచ్చే మంచి మనస్సు ప్రారంభం అవటం అని అర్థం. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మంచి కాలం అంటే కాలం గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. మంచి కాలం అంటే మనం అనుకున్నవన్నీ నెరవేరటం కాదట.
మన నెరవేరగల మంచి పద్ధతులు మనకు నచ్చేటటువంటి మనస్సు మొదలవుతుంది. అంతవరకు ఏమవుతుంది, అట్లా చేస్తే అవదేమో, ఇట్లా చేస్తే అవదేమో అని రకరకాలుగా మనకి మైండ్ పోతూ ఉంటుంది. మంచి కాలం వచ్చినప్పుడు ఏమవుతుందండి తెలుసా, చేసే పద్ధతి మనకు నచ్చుతుందట. మనం చేసే పనిలో ఇది తప్పు ఇది ఒప్పు అని ఉండదట. పరిస్థితులను బట్టి మనం ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యరాదు అని ఉంటుంది. ఇదండి మా గురుగారు ఇచ్చిన ఆన్సరు. అంటే మంచి కాలం వస్తే నీకు విచక్షణ పెరుగుతుంది, మంచి నచ్చుతుంది. మంచి నచ్చినప్పుడు మంచి పద్ధతిలో నువ్వు పని చేయటం అనేటటువంటిది నీ మనసుకు ప్రారంభం అవుతుంది. అది మంచి కాలం అంటే. మంచి జరుగుతుందండి అంటే దాని అర్థం ఏంటి? మంచి జరుగుతుంది అంటే నువ్వు అనుకున్నది జరగటం కాదు, నువ్వు అనుకున్నది నెరవేరటం కాదు. మంచి పని చేయాలనేటటువంటి మనస్సు, మంచి పద్ధతిలో చేయాలనేటటువంటి మనస్సు, మంచి పనులు చేయాలనేటటువంటి భావం నీలో ఏర్పడుతుంది. అంటే చెయ్యకూడని పనులు చెయ్యం, అటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది. అది మంచి కాలం అంటే. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన, కాలహ కలయతామహం అంటే అన్నీ లెక్క పెడతాటండి ఈయన. కాలం రూపంలో అన్నీ లెక్క పెడతాట. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాలం రూపంలో లెక్క పెట్టడం అంటే, లెక్క అంటే మామూలుగా మనకి కూడికలు ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఏదో పైనుంచి కిందకి ఒక 100-200 అంకెలేసి అన్ని కూడాం. సరే, మొత్తం ఫైనల్గా ఒక 10,596 అని వచ్చింది అనుకుందాం. ఈ 10,596ని కూడా కూడితే మళ్ళీ ఏదో 400-300 వచ్చింది. మళ్ళీ దాన్ని కూడా కూడితే ఆఖరికి ఒక అంకే వస్తుంది. మామూలుగా ఈ సంఖ్యాశాస్త్రంలో వీళ్ళు చెప్తారు చూడండి, సంఖ్యలను బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది, ఆ డేట్ ఆఫ్ బర్త్ అన్ని కూడితే ఒక నెంబర్ వస్తుంది. 20 వచ్చింది అనుకోండి, అంటే 2 + 0 2 అంటే 2 మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుందండి, లేదంటే 3 నడిపిస్తూ ఉంటుందండి అని చెప్తారు కదా. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎలాంటి విభిన్నమైనటువంటి సంఖ్యలైనా కూడితే చివరికి ఒకే సంఖ్య వస్తుంది. కాలస్వరూపం కూడా అలాంటిదే అని చెప్తారు. అంటే పరస్పరమైనటువంటి భిన్నమైనటువంటి శక్తుల్ని ఒకే రకంగా నడిపిస్తుంది కాలం. అది కాలం అంటే ఫైనల్గా ఒకే పర్యావసానం దానికి తీసుకొచ్చేస్తుంది. అలాగే కాలం ప్రతి మనిషిలో, ప్రతి మనస్సులో పుట్టేటటువంటి భావాలు కూడా లెక్క వేస్తుందట. అదేంటి సార్, కాలం ఎక్కడో, మరి ఎక్కడుంది కాలం, ఎలా లెక్కేస్తుందండి? నీలో కూడా ఉంది కదా కాలం. నువ్వు నిద్రపోతున్నావు, మేలు కాంచుతున్నావు. ఎంతసేపు నిద్రపోవాలో అంతసేపు నిద్రపోతున్నావు. ఎప్పుడు మేలు కాంచాలో అప్పుడు మేలు కాంచుతున్నావు. అంటే మరి కాలం నీలో ఉందా లేదా? కాలం ప్రతి మనిషిలో ఉంది, ప్రతి అణువులో ఉంది. పదార్థం ఉంది, కాలం ఉంది, దానికి సంబంధించినటువంటి క్వాలిటీ కూడా ఉంది. ఈ మూడిటి అల్లిక ప్రకారమే ఈ సృష్టి నడుస్తోంది. ఆ మూడు మనలో కూడా ఉన్నాయి. అలాగే ప్రతి మనస్సులో కాలం ఉంది. ఎందుకంటే ఇవన్నీ పుట్టింది ఒకే పదార్థం నుంచి, ఒకే తత్వం నుంచి. మామూలుగా చెప్తారు, ఒరేయ్ నువ్వు చేసేవన్నీ కూడా ఆల్రెడీ అన్నీ ఒకటి రాస్తుంటాడరా చిట్టాలో కూర్చొని, చిత్రగుప్తుడు అని మనకు చెప్తారు కదా. చిత్రగుప్తుడు అంటే ఏమిటో తెలుసా అండి? గుప్తుడు అంటే గుప్తంగా ఉంటాడు, ఎవరికి కనపడ్డు. చిత్రము అంటే చిత్రంగా గుప్తంగా ఉంటాడట. అంటే మా గురుగారు చెప్పారండి, మాస్టర్ సివి గారు, నీ జీవితంలో నీ ఆలోచన దగ్గర నుంచి, నీ భావం దగ్గర నుంచి, నువ్వు చేసే ప్రతి మనిషి దగ్గర నుంచి మనం చేసేటటువంటి దాన్ని ఒక అన్నీ కూడా ఒక రకమైనటువంటి పిక్చరైజేషన్గా ఉంటుందట. అంటే చోటులో ఇవన్నీ కూడా చిత్రాల రూపంలో ఉంటాయి. వాటన్నిటినీ గుప్తంగా ఉంచుతాడు ఆయన. ఒకటి చోటులో ఉంటాయి, 2 నీ మనస్సులో ఉంటాయి. నీ మనసులో ఉన్నటువంటి నువ్వు చేసినటువంటి కర్మలు, నువ్వు చేసినటువంటి భావాలు, నువ్వు చేసినటువంటి ప్రవర్తన, నువ్వు మాట్లాడినటువంటి మాట, వీటి ఆధారంగా ప్రతి ఒక్కటి కూడా నీ యొక్క మనసులో చిత్ర విచిత్రంగా అన్నీ స్టోర్ చేయబడి ఉంటాయి. దాన్నే మనం కామమయ శరీరం అంటాం. వీటన్నిటినీ, ఇవన్నీ పోతే గానీ నీలో స్వచ్ఛత అనేటటువంటిది రాదు, నీలో ఉన్నటువంటి స్వస్వభావం అనేటటువంటిది రాదు. అప్పుడు కానీ నువ్వేమిటో నీకు తెలియదు. ఇవన్నీ ఎవరు లెక్కేస్తారు? కాలం లెక్కేస్తుంది. ఎందుకు? ఇవన్నిటిని తీసుకొచ్చి ఒక కూడికగా చేసి ఒక చోట ఓకే ఫైనల్గా వీడికి ఇది ఉంది అని చెప్పేసి చూస్తుంది. అయితే దానికి ఒక లిమిట్ ఉంటుంది.
అన్ని కూడిక చేస్తుంది. ఒక లిమిట్ దాటగానే దానికి కావాల్సినటువంటి రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఒక బెలూన్ ఊతున్నారండి, ఎగ్జాంపుల్ చెప్పుకుంటే బాగుంటుంది. ఆ బెలూన్ ఢామ్ అని ఎప్పుడు పేలుతుంది? మీరు ఊదటం మొదలు పెట్టగానే పేలుతుందా? కాదు కదా. మీరు అలా దాన్ని ఎలాస్టిక్గా అలా ఊదుతూ 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 ఉన్నప్పుడు అది అలా ఒక సైజుకి అది వచ్చిన తర్వాత ఇంకా మీరు ఊదితే అప్పుడు అది పేలిపోతుంది, బద్దలవుతుంది, ఢామ్ అని పేలుతుంది. అట్లాగే మనం చేసినటువంటి రకరకాల భావాలు, వికారాలు, దానికి సంబంధించినటువంటి చేష్టలు, అంటే మనోవాక్కాయ కర్మలు అంటారు, మాట, చేత, ప్రవర్తన, వీటన్నిటికీ సంబంధించినటువంటి సమస్తాన్ని కూడిక చేస్తూ లెక్కలేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు నీ మనసులోనే. ఎప్పుడైతే లెక్కలు వేస్తూ ఉంటుందో దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ రాగానే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇస్తుంది. దాని ఫలితంగానే మనకు ఏదైనా మంచి జరిగిందా చెడు జరిగిందా అనేటటువంటిది మనకి ఫలితాల రూపంలో మనకు వస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు చేసిందే కాదు, నీతో పాటుగా ఇందాక మనం కామమయ శరీరం అని చెప్పుకున్నాం చూసారా, అది అనేక జన్మల్లో మనం చేసినటువంటి కర్మలు, వాటి యొక్క రిజల్ట్స్, వాటి క్యాలిక్యులేషన్స్, వీటన్నిటి ఆధారంగా ఎప్పుడు ఏది రావాలో మనకి కాలం లెక్కలు గట్టిస్తూ ఉంటుంది. అందుకనే నువ్వు ఏది తప్పించుకోలేవు అని చెప్తారు. ఈ లెక్కలు మనిషికే కాదండి, దేశము, రాష్ట్రము, ఖండాలు, గోళాలు, సూర్యగోళాలు, వీటన్నిటికీ కూడా ఉంటాయట. దేని లెక్కలు దానికి ఉంటాయి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కాలం ఉందో మనం అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. అందుకే మనం ఏం చేయాలి, కాలం, టైం సెన్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. కాలాన్ని గౌరవించటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడు ఏది చెయ్యాలి, ఏ సమయానికి ఏది చెయ్యాలి, ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఈ విచక్షణ అనేటటువంటిది ఉన్నప్పుడు మనకి కాలం యొక్క అనుకూలత అనేటటువంటిది మనకు లభిస్తుంది. అందుకు కాలాన్ని మనం గౌరవించాలి. కాలం అంటే దైవమే, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి కాలాన్ని మనం ఎంత సద్వినియోగం చేసుకుంటామో దాన్ని బట్టి మన యొక్క సాధన ముందుకు సాగుతుంది. ఎంతటి తీరని సమస్య అయినా సరే, ఇప్పుడు సమస్యలు ఉన్నాయండి అదంటే కాలాన్ని బట్టి పరిష్కారం అవుతాయని చెప్తారు. అయితే నువ్వు కష్టాలు పడుతున్నావు, బానే ఉంది, నీ ప్రవర్తన బాగుందనుకో, నీకు అన్నీ అనుకూలంగా అవుతాయి. అలాగే దుష్ప్రవర్తన అలవాటు చేసుకున్నావు అనుకో, వాడికి చిక్కులు వస్తాయి. ప్రవర్తన బట్టి వాడికి అనుకూలించినట్లుగా మనం అనుకూలవచ్చు అనిపిస్తుంది. సార్ వాడు దుర్మార్గుడు సార్, అయినా వాడు బ్రహ్మాండంగా ఉంటున్నాడు అంటే దేన్ని బట్టి నువ్వు కొలత వేస్తున్నావు? నీకు తెలిసినటువంటి ఒకనొక చిన్న నాలెడ్జ్ని బట్టి నువ్వు లెక్కలు వేస్తుంటావు. ఏదో వాడు పెద్ద ఇల్లుంది, కారు ఉంది, వాడి చుట్టూ జనాలు ఉన్నారు, దాన్ని బట్టి అని. కానీ కాలం ఆ లెక్కలు దానికి ఉంటాయి. దాన్ని బట్టి ఎప్పుడు ఏది రావాలో అది తీసుకొస్తుంది. అంటే కష్టాలు పడుతున్న వాడైనా సరే వాడు సత్ప్రవర్తనతో ఉంటే వాడిలో ఉన్నటువంటి మంచిని అనుభవంలోకి ఎప్పుడు తీసుకొస్తుందో అప్పుడు తీసుకొస్తుంది. 10 మందికి వాడిలో ఉన్నటువంటి సద్గుణాలను ఎప్పుడు పరిచయం చేయాలో అప్పుడే కాలం పరిచయం చేస్తుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి మనం. అది గుర్తుపెట్టుకోకుండా ప్రపంచంలో మనకేదో మనం అనుకున్న దాన్ని బట్టి అనుకున్నట్టు లేదండి, ఈ రకరకాలుగా మనం లెక్కలు చూసుకుంటే ఎట్లా కాదు. కరువులు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి, వ్యాధులు వస్తుంటాయి, యుద్ధాలు, ఇవన్నీ కాలము యందు గల కూడిక అనేటటువంటి ప్రజ్ఞ వల్ల జరుగుతున్నాయి. ఈ కూడటం అనేటటువంటిది ఉంది చూసారా, ఆ ప్రజ్ఞ వల్ల కాలం అనేటటువంటి దాని గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. మామూలుగా మనకి అంతా అయిపోయిన తర్వాత, ఏది మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత భీష్ముడు అంపశయ మీద ఉన్నప్పుడు ధర్మరాజు చాలా బాధపడతాడు. నా వల్ల ఇంత యుద్ధం వచ్చింది, నా వల్ల ఇంతమంది చనిపోయారు, మరి వంశం అంతా ఇలా అయిపోయింది అని అనుకుంటున్నప్పుడు, సరే ముందు నువ్వు అక్కడికి భీష్ముడి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి భీష్ముడి దగ్గరికి తీసుకొస్తే, అప్పుడు భీష్ముడు చక్కగా ఎన్నో రకాలైనటువంటి ధర్మాలు వివరించిన తర్వాత ఒకటి అంటాడు. చక్కగా భాగవతంలో ఉంటాయి పద్యాలు, ఇది మనం చదువుకుంటే మనకి తెలుస్తుంది. మనకి ఏంటంటే, వాయువశంబులై యగసి వారి ధరంబుల మింట కూడుచుం వాయుచు నుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు నొకభంగి చరింపదు కాలమన్నియు చేయుచు నుండు కాలము విచిత్రము దుస్తరమెట్టివారికిన్ అని ఒక పద్యం ఉంది. అట్లాగే రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి ఛాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుండైన చక్రియట
యుగ్ర గదాధరుడైన భీముండై యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటేమిటి చోద్యమో అంటాడు. అంటే ఆకాశంలో మేఘాలు గాలికి ఎగిరి ఒకదాన్ని ఒకటి కలుసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే నదిలో రెండు పెద్ద పెద్ద దుంగలు వెళ్తున్నాయి అనుకోండి, ప్రవాహానికి కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. అలాగే ప్రపంచంలో ప్రాణికోటి కూడా కాలం యొక్క అల్లిక ప్రకారం కలుస్తూ విడిపోతూ ఉంటాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలమే అన్నిటికీ మూలం. కాలం చాలా విచిత్రమైనది. ఎంతటి వారైనా సరే కాల ప్రభావాన్ని దాటలేరు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పి, ధర్మజుడు రాజట, ఇంద్రుడు కుమారుడు మహావీరుడైనటువంటి అర్జునుడు మరి పక్కనే ఉన్నాడు. శత్రుభయంకరమైనటువంటి గాంధీవం అతని ధనస్సట. సమస్త శుభాలను కలిగించే శ్రీకృష్ణుడు రథసారథి. మరి చండ ప్రచండమైన గదాదండం ధరించిన భీముడు కొండంత అండ. అయినా ఇంతటి మహామహిమాన్వితులైనటువంటి సంపత్తులు ఉన్నా కూడా పాండవులు అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు చేసి ఎందుకు ఇన్ని ఆపదలు పొందారో ఎంత ఆశ్చర్యం అంటాడు. మా గురువు గారిని ఆయన ఒక ప్రశ్న వేశాడు. ధర్మరాజు అంటారు కదండి, ధర్మజుడు, ధర్మరాజు, యుధిష్ఠిరుడు ఇన్ని రకాలుగా చెప్తారు, ఆయనకి ఎందుకు వచ్చినాయండి ఇన్ని కష్టాలు అని అడిగారట. ఆయన ఏదో పెద్ద ఉపన్యాసం లెక్చర్ ఇవ్వలేదట, ఒకటే ప్రశ్న సమాధానం చెప్పారు. అంతకు ముందు ఏమిటో మనకు తెలుసా అన్నారట. అంటే ఏమిటి? ధర్మజుడుగా పుట్టక ముందు ఆయన మహాధర్మాత్ముడే, కానీ మరి ఎందుకు పడ్డాడో కష్టాలు అని ఆయన ఒక చిన్న సమాధానం చెప్పారు. మామూలుగా మనం ఆలోచించుకున్నట్లయితే కొంతమంది మహాత్ములు సృష్టిలో జరుగుతున్నటువంటి ఒకానొక కార్యానికి, ఒకానొక మరి సృష్టిలో జరిగేటటువంటి దాన్ని ధర్మం నిలబెట్టడానికి, సృష్టిలో జరిగేటటువంటి దానికి ఒక డ్రామా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అలాంటిది జరగటానికి కొంతమంది మహాత్ములు కారణ జన్ములై వాళ్ళు శరీరం తీసుకుంటారు. శరీరం తీసుకొని సృష్టి కథలో భాగంగా వాళ్ళు పనిచేస్తారు. అందులో కష్టాలు వస్తాయి. ఇప్పుడు రాముడు ఉన్నాడు. రాముడు ఏమైనా సుఖవంతమైనటువంటి జీవితం అండి? రామాయణం చదువుకుంటే మనకు తెలుస్తుంది కదా. సీతమ్మ తల్లి ఉంది, ఎన్ని కష్టాలు పడిందండి. మనం ఏదో మనకు వచ్చే కష్టాలు, మనం ఏదో కష్టాలని రకరకాలుగా మనం బుర్రలు బద్దలు కొట్టుకొసుకొని కనపడిన దేవుడి కల్లా మొక్కేసి, కనపడిన గురువు కల్లా మొక్కేసి నా కష్టం పోవాలి, నా కష్టం ఇంతకీ చూస్తే పెద్ద కష్టమే ఉండదు. మరి సీతమ్మ తల్లి పడ్డ కష్టం, అటువంటి స్థితిలో మనం ఉంటే మనం ఎలా ఉంటాం ఒకసారి మనం ఆలోచించు. అందుకు ఈ కథలు ఇచ్చారు. ఈ కథలు ఇవన్నీ చదువుకోవటం వల్ల మనలో ఎలాంటి పరివర్తన రావాలి, ఎలాంటి వికాసం రావాలంటే, మనం అంత భయంకరమైన సిచ్యువేషన్లో లేం కదా. ఒకవేళ ఉన్నప్పుడు ఆవిడ ఎలా ప్రవర్తించింది, అటువంటి స్థితికి మనం మనసు చేరినా, మన ప్రవర్తన చేరినా, ఆవిడికి ఎలాంటి సహాయం వచ్చిందో మనకు కూడా దైవం నుంచి అలాంటి సహాయం వస్తున్నటువంటి దృఢ విశ్వాసం మనలో కలగటం కోసమే మనకి ఆ కథలు అందుకనే చదువుకోమని చెప్తారు. ఆవిడ ఎంత ధర్మాత్మురాలయ్యిందండి. భగవంతుడైనటువంటి తన భర్త అయినటువంటి పతినే దైవంగా భావించి ఆయన కోసం ఎంత పరితపించింది. మరి కామాత్ముడైనటువంటి రావణాసురుడి చెరలో ఉన్నప్పుడు ఆవిడ ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని మాటలు పడింది, ఎంత దుఃఖాన్ని అనుభవించింది. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆవిడలో ఉన్నటువంటి ఆ ధర్మం మరి భగవంతుని దగ్గరికి చేరటానికి తిరిగి మళ్ళీ ఉపయోగపడింది కదా. స్వామి హనుమ వెళ్ళి ఆవిడికి ధైర్యం చెప్పి, మేమందరం ఉన్నాం, వస్తున్నాం, నిన్ను రక్షిస్తాం అని చెప్పి రావటం అనేటటువంటిది ఎంత ధర్మం ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ మన నుంచి కోల్పోకూడనిది ఆ ధర్మం, ఆ విశ్వాసం దైవం ఎడల. అప్పుడు మనకు ఖచ్చితంగా వస్తుంది. రాలేదు, నేను విపరీతంగా దైవాన్ని నమ్మానండి, నేను విపరీతంగా విపరీతం అనేటటువంటిది ఏం లేదండి. గుర్తుపెట్టుకోండి, ధర్మం యందు ఉండటమే, నిష్ట యందు ఉండటమే, దీక్ష యందు ఉండటమే, ఆ విశ్వాసాన్ని పెంచుకోవటమే, ఆ విశ్వాసం సడలకుండా ఉండటమే, భక్తితో ఉండటమే, నిరంతరం ఎక్కడో దేవుడు ఎక్కడో ఉన్నాడు ఆకాశంలో. మామూలుగా గజేంద్ర మోక్షం చదువుకున్నప్పుడు గజేంద్రుడు ఆకాశంలోకి చూసి లావక్కింత విలేదు ధైర్యము విలోలంబయ్య అని పద్యాలు పాడాడు ఆయన భాగవతంలో. నిజంగా ఆయన పద్యాలు పాడాడు, కావ్యం కాబట్టి అలా రాస్తారు. భావ ప్రకటన అది. ఆ భావ ప్రకటన ఎక్కడ చేశాడు? బయటకు చూస్తూనే చేశాడు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటిది యానిమల్ బాడీ, కానీ లోపల ఉన్నటువంటి ప్రజ్ఞాపరంగా ఆయనకి తెలుసు తనని రక్షించేవాడు దైవమే అని. కానీ మళ్ళాగా స్తోత్రాలు చదవడానికి ఆయనకి నోరు లేదు. గజేంద్రుడు ఏమన్నా పద్యాలు పాడాడండి ఆరునక్క రాగంలో? కాదు కదా. ఎలా పాడాడు? భావంలో, లోపలే.
నాకు ఇంకెవరూ లేరు అనేటటువంటి భావంలో ఉన్నప్పుడు బయట భగవంతుడు వస్తాడని చూశాడు, ఆయన వచ్చాడు. ఆ ధైర్యం మనకు ఉండాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి. నువ్వు చేయగలిగిందంతా నువ్వు చేసి చేయలేనప్పుడు చేతులెత్తేసేయాలి. చేతులెత్తి లోపల బయట అంతా దైవమే అనేటటువంటి భావంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి అక్కడి నుంచి సహాయం వచ్చి తీరుతుంది. నీలో ఉన్నటువంటి ఆ ధర్మాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, న్యాయం సత్యం ఏమున్నాయి నీ దాంట్లో, దానిని బట్టి వస్తుంది. ఈశ్వరుండు విష్ణుడెవ్వేళ నెవ్వనికేమి చేయు పురుషుడేమి ఎరుగు, అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అడగి మెలుగుచుందు రంధులగుచూ అంటాడు భీష్ముడు. శ్రీమన్నారాయణుడు పరమేశ్వరుడైనటువంటి వాడు ఎవరికి ఏమి ఎప్పుడు చేస్తాడో ఎవరికి తెలుసండి అని అన్నాడు ఆయన. ఆయన మాయలకు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయశ్చతి అని చెప్తారు అమ్మవారి గురించి చెప్పినప్పుడు. మహామాయా స్వరూపుడైనటువంటి ఆవిడ ఎంత పెద్ద విద్వాంసులైనా సరే తన మాయతోటి లాగి యువతల వాడేస్తున్నట్టు. ఆహా అన్నాడంటే గోయిందా. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మహామహా విద్వాంసులు కూడా అంధులైపోతారట ఆయన మాయ ముందు. ఎందుకు చెప్తున్నాడు, ఎప్పుడైతే నేనున్నానని నన్ను వేరే సపరేట్గా అనుకుంటావో, నీలో ఉన్న మూలతత్వం నుంచి నువ్వు ఎప్పుడైతే విడిపడిపోతావో ఆటోమేటిక్గా నువ్వు వేడైపోయినట్టే. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే కాలం ఏం చేస్తుంది, కర్మఫలాలకి జీవులందరికీ ఎలా ఇస్తుంది చెప్పాను కదా ఇందాక, ఒక లిమిట్ ఉంటుందని. ఎప్పుడైతే లిమిట్ అనేటటువంటిది వచ్చిందో ఆ లిమిట్ టచ్ కాగానే దాన్నే మామూలుగా ఈ కర్మఫలాలను లెక్కేయటంలో నేను ఒక ఆయన దగ్గర విన్నాను, నేను మా గురువుగారు కూడా చెప్పారు. అని ఏంటంటే ఎల్సిఎం అని ఉంటుంది మనకి. నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు కర్మ పనిచేస్తూ ఉంటుంది. ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు కర్మ పనిచేస్తుంది. ఒకటే ఉంటే ఒకటి కర్మే పనిచేస్తుంది. దాన్ని బట్టి ఉంటుంది. దానికి మామూలుగా ఒక 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 చక్కటి ఒక చిన్న స్టోరీ ఉంది. ఓ బస్సులో 10 మంది 20 మంది వెళ్తున్నారట. వెళుతుంటే అక్కడ ఒక పెద్ద మెరుపు వచ్చి పడిందిట. మెరుపు వచ్చి అలా వస్తోంది మెరుపు. వీళ్ళందరూ అనుకున్నారు ఈ బస్సులో ఎవడో దుర్మార్గుడు ఉన్నాడు, దుష్టుడు ఉన్నాడు, దానివల్లనే ఇక్కడ ఏదో మనకి ఆపద వచ్చేసింది, కాబట్టి ఈ బస్సులోంచి ఆ దుర్మార్గుని కనుక తీసేస్తే మరి మనకి ఆపద రాదు అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు దిగుతున్నారట. ఎవరు దిగినా ఆ మెరుపు వచ్చి బస్సు మీద పడట్లా, బస్సు ముందుకు వెళ్ళట్లేదు. మేబీ పూర్తిగా నేను సరిగా చెప్పలేకపోయి ఉండొచ్చు, కానీ జస్ట్ చెప్తున్నా. ఆఖరికి ఒకడిని వీడి మూలానే ఇది అంటే ఎవరు దిగినా కూడా అందరూ బాగానే ఉన్నారు. ఆఖరికి ఒకడున్నాడు, వీడే గమనంలో అతి పాపాత్ముడు, వీడిని బస్సులోంచి దోసేస్తే మనం వెళ్ళిపోతాము, ఆ పిడుగు వాడి మీద పడుతుంది, సర్వనాశనం అయిపోతుంది అనుకున్నారట. ఆఖరికి వాడిని ఆ బస్సులోంచి దింపారట, గెంటేశారట. వాడు ఎప్పుడైతే బస్సులోంచి దిగాడో ఆ పిడుగు బస్సు మీద పడిందిట. ఇది ఎవరు నిర్ణయం చేస్తారండి? కాలం నిర్ణయం చేస్తుంది. ఇది ఎందుకు చెప్తానంటే, కాలం మడతల్లో ఏముందో పూర్తిగా చూసిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ లేరు. దైవాన్ని ఎలా దాటలేమని చెప్తారో కాలాన్ని కూడా అలా మనం దాటలేం. ప్రతి ఒక్కడూ కాలానికి తలొగ్గాల్సిందే. కాలం సమస్యలకు పరిష్కారం చూపుతుందంటే ఏమిటి? నువ్వు ఓపిక్గా వెయిట్ చేస్తూ ఉంటే, అంటే ఇదా మనం ఫస్ట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏంటది? పొయ్యి మీద అన్నం పెట్టావు, అది ఉడికేంత వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. ఈ లోపల ఉడకలేదు అని ఉడుక్కున్నావు అనుకో, నువ్వు ఆఖరికి నీకు అది బోనస్. కొంతమంది చూడండి, పనులు లేదని తెగ ఆవేశపడుతుంటారు, ఆరాటపడుతూ ఉంటారు. ఆఖరికి వాళ్ళకి అది ఒక బోనస్ గా మిగులుతుంది. ఆ పని ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది. అవ్వాలో అవ్వకూడదో నీ చేతిలో లేదు కదా. నీకు ఇప్పుడు కొంతమంది మంచి వాళ్ళు కొన్ని సంకల్పాలు ఎలా ఉంటాయంటే, అవతల వాడికి శ్రేయస్సా ప్రేయస్సా అనే దాన్ని బట్టి ఉంటుంది. 10 మందికి మంచి జరుగుతుంది అనుకోండి, అవ్వాల్సిన టైంలో అవుతుంది సంసిద్ధాన్ని బట్టి. లేదు, ఒకవేళ అది మంచిది కాదేమో, నువ్వు మంచిదని అనుకుంటున్నావేమో, అది జరగకపోయి ఉండొచ్చు. ఇవన్నిటికీ కూడా కాలం నిర్ణయం చేస్తుంది. కాలం అలా లెక్కలు వేస్తుంది. అటువంటి లెక్కలు వేసేటటువంటి కాలాన్ని నేనే అని చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే, ఆ క్యాలిక్యులేటివ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది మనం అర్థం చేసుకోవాలి. ఎవరు లెక్కలేస్తారు? ఇప్పుడు మనకు క్యాలిక్యులేటర్ ఉంది, క్యాలిక్యులేటర్లో లెక్కలేస్తున్నారు. అది ఎలా లెక్కలేస్తుంది క్యాలిక్యులేటరు? దాంట్లో ఏదో సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ నడిపించేది ఏది? బ్యాటరీ అయిపోయింది, దాంట్లో ఉన్నటువంటి ఛార్జింగ్ అయిపోయింది, లేదంటే నువ్వు వేసినటువంటి ఎక్స్టర్నల్ బ్యాటరీ పవర్ అయిపోయింది. అదైనా లెక్కలు చేస్తుందా? చేయదు కదా.
అంటే ఏంటి? ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే నిన్ను ఆ క్యాలిక్యులేటర్లో లెక్కలు చేయిస్తోందో ఆ ఎలక్ట్రిసిటీయే సృష్టి అంతా నిండి ఉంది. మనం చెప్పుకున్నాం చాలాసార్లు. అది కూడా ఒక ప్రజ్ఞాస్వరూపమే. అటువంటి ప్రజ్ఞాస్వరూపమైనటువంటి కాలం ప్రతిదాన్ని కూడా కూడికలు చేస్తూ లెక్కలు వేస్తూ ఉంటుంది. దేనికి ఎప్పుడు వాటి యొక్క లిమిట్ ఎప్పుడైతే దాటుతుందో ఓకే, ఇది ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి ఫలితం ఇవ్వచ్చు. మెచ్యూర్ అవటం అనమాట. ఇప్పుడు చూడండి, మనం బ్యాంక్కి వెళ్ళాము, బ్యాంక్లో ఏదో బాండ్స్ అవి ఉంటాయి కదా, మామూలుగా లెక్కలు ఉంటాయి కదా, 5 ఏళ్లకు 3 ఏళ్లకు బాండ్స్ తీసుకుంటాం. అప్పుడు ఏం చేస్తారు? 5 ఏళ్ళు కాగానే బాండ్ మెచ్యూర్ అయిందండి, మీరు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు, లేదా తీసి మళ్ళీ వేయచ్చు అంటారు చూసారా. అట్లాగే కాలం కూడా ప్రతిదాన్ని కూడా ఎప్పుడు ఏది చేయాలి అన్నది నువ్వు నీ చేతిలో లేదు, నువ్వు నిర్ణయం చేయలేవు. అటువంటి కూడిక అనేటటువంటి శక్తి అనేటటువంటి ప్రజ్ఞ, అది నా వైభవం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కృష్ణుడు వెల్లడిస్తున్నాడు. అంటే నేను అనేటటువంటి ప్రజ్ఞ, అక్కడ నేను ఉండి ఇవన్నీ చేయిస్తూ ఉంటాను. ఆఖరికి మళ్ళీ అక్కడే తీసుకెళ్తున్నాడండి, అది కూడా నేనే అని చెప్తున్నాడు. నీలో కూడా, నీ మనసులో, నీ భావంలో, నీ మాటలో, నీ చేతలో ఏదైతే ప్రవర్తన ఉందో, నువ్వు మాట్లాడుతున్నావో ఆలోచిస్తున్నావో, వీటన్నిటి వెనకాల ఏ మనస్సు ఉందో ఆ మనస్సుకు కూడా మూలమై నేనున్నాను. కాబట్టి దాని నుంచి నేను ఇవన్నీ చూస్తూ లెక్కలు వేస్తూ ఉంటాను అని చెప్తున్నాడు. దాని ప్రకారం ఏ మార్పు జరుగుతోందో ఏమిటో సార్, అంత అన్యాయం, కాలం ఎట్లా ఉందంటే అంత అన్యాయం అండి, ఈ అకాల వర్షాలు ఏంటండి అని మాట్లాడుతుంటాం. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరిని నువ్వు నిర్ణయం చేస్తున్నావు? ఎవరిని కంట్రోల్ చేయాలనుకుంటున్నావు అని ఆలోచిస్తే మన చేతుల్లో లేదు. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారు? కాలమే దైవము అనేటటువంటి ఉద్దేశంతో నీకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కాలం యొక్క రూపంలో దైవమే నీకు సాన్నిధ్యం ఇస్తూ ఉంటుంది. కాలం అనేటటువంటిది దైవం యొక్క వ్యక్తావ్యక్త రూపము. అటువంటి కాలాన్ని నేను అని చెప్తున్నాడు. ఇదే విషయం మళ్ళీ మనకు అక్కడ వస్తుంది. ఏది? విశ్వరూప సందర్శన యోగంలో అక్కడ మళ్ళీ చెప్తాడు, కాలోస్మిన్ లోక క్షయత్కృత్ ప్రవృద్ధో అని చెప్తాడు. ఈ లోకాన్ని నాశనం చేసి మళ్ళీ వృద్ధి చేసి స్థిరపరిచేటటువంటి కాలస్వరూపుణ్ణి నేనే అంటాడు. మళ్ళీ మనం అప్పుడు చెప్పుకుందాం. అంతవరకు కూడా మనం కాలం అనేటటువంటి దాన్ని నిరంతరం గౌరవిస్తూ, టైం సెన్స్ అనేటటువంటిది పాటిస్తూ, ఎప్పుడు ఏది చెయ్యాలి అనేటటువంటి పనులు మనం చేస్తూ ఉంటే, ఊరెళ్ళాలనుకోండి, 10 గంటలకు బస్సు, 12ంటికి వెళ్తానంటే వెళ్ళు, తప్పలేదు, బస్సు ఉండదు, నీ ప్రయాణం ఆగిపోతుంది. కాబట్టి కాలం అనేటటువంటి దాన్ని మనం గౌరవించాలి. కాలం అనేటటువంటి దాని ప్రకారం మనం నడుచుకోవాలి. కాలమే దైవంగా సృష్టిలో ఉన్నాడని తెలుసుకోవాలి. నిరంతరం కాలము యొక్క ఆ కాలానుగుణంగా నడుచుకోవడం అనేటటువంటిది మనకి ఎంతో శ్రేయస్కరం. దానివల్లే ఎప్పుడు మనకు వికాసం కలగాలి అనేటటువంటిది మన సాధన సాగుతున్న కొద్దీ దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది. అంతవరకు అలా మనం సాధన చేసుకుంటూ ఉందాం. ఎందుకంటే మనకు కూడా ఇప్పుడు మరి కాలం అయిపోయింది కదా, మనకి గంట అయిపోయింది మనకి. కాబట్టి ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు మన సాధన నిరంతరం కొనసాగుతూ ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్.